అందరూ వినండి. నా చెల్లెల పెళ్లిలో మీ అందరికి పన్నీర్ కర్రీ తినిపిద్దాం అనుకున్నా, కానీ ఆ దొంగ నా కొడుకు దాని కళ్ళలో కన్నీరు తెప్పించాడు. వాడి చెయ్యిని ఎవడు తీసుకొస్తాడో సర్వేపల్లిలో ఉన్న నా చెరుకు తోటను రాసిస్తా. నానా వాళ్ళని ఆగమని చెప్పండి నానా, అతన్ని పోలీసులకు అప్పగించేద్దాం ప్లీజ్. కూతురు పెళ్లి కోసం ఎంతో ప్రేమగా తండ్రి చేయించిన నగలవి ఎలా వదిలేస్తాను వాణ్ణి? స్టాండ్ చూసుకోరా. థ్యాంక్ యూ సార్. చూసావా, పోలీస్ అనేవాడికి అబ్జర్వేషన్ ఉండాలి. స్కాన్ చేశా, SKAN స్కాన్. వాడు మహాముద్రు సార్, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తప్పించుకున్నాడు. సార్ ఇక్కడ టైర్ మార్క్స్ ఉన్నాయి సార్. అంటే వాడు బట్టలు మార్చుకుని బైక్ మీద పారిపోయాడన్నమాట. సార్ ఇందాక స్టాండ్ అన్నారు కదా సార్, వాడే దొంగ సార్. స్టాండ్ ఏంటి? నువ్వు నోర్మి. సారీ సార్. హలో సార్, హలో హలో సార్, సార్, హలో సార్. హలో 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 ఎస్ఐ గారు లైన్ లో ఉన్నారు సార్. హలో హలో సార్. గ్రే కలర్ షర్ట్, మెల్ల ID కార్డ్ వేసుకుని బైక్ మీద ఒక దొంగ వస్తుంటాడు, వాడిని వదలొద్దు. బైక్ నెంబర్ ఎంత సార్? TS బ్లాక్ అండ్ రెడ్ పల్సర్ బైక్, బండి నెంబర్ TS09 EJ 3642. ఓకే సార్. మీరు స్టాండ్ చూశారు, నేను నెంబర్ స్కాన్ చేశాను. SCAN స్కాన్. జానీ గారు ఏం చూస్తున్నారండి? సార్ నేను ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను సార్, అది కూడా రోజంతా కష్టపడి. ఇఫ్ యూ అలౌ ఐ విల్ టెల్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా 2 kilometers వెళ్ళి లెఫ్ట్ తిరిగాక అక్కడ ఒక చికెన్ పకోడీ సెంటర్ ఉంటుంది. లైట్గా అలా చికెన్ పకోడీలు క్యాచ్ చేసి అక్కడితో మన ట్రిప్ని ఆపకుండా రైట్ తీసుకుని ఒక 2 hours స్ట్రైట్గా వెళ్ళాక అరౌండ్ 230 kilometers తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక పంజాబీ దాబా వస్తుంది. అక్కడ చీకులు ఉంటాయి సార్, అదిరిపోతాయి. యా ఒకసారి మ్యాప్ ఇటువంటి జానీ గారు. సార్ ఇది ఒరిజినల్ సార్, బీ కేర్ఫుల్. జానీ గారు ఏమండి ఎస్కేప్ ప్లాన్ అంటే పోలీసులు ఎక్కడ ఉంటారు, చెక్ పోస్ట్ ఎక్కడ ఉంటాయి, ఇట్లాంటివి చూసుకోవాలండి. తగలదండి సార్. హలో బసవా
బాబాయ్ చెప్పు. ఎక్కడ వచ్చావురా? ఫోన్ చేస్తే ఎత్తవే. మ్యాటర్ ఏంటి? మహేష్ బాబు సినిమా అంట, ఫైర్ స్టంట్ చేయాలంట, రోజుకు 50,000 ఇస్తారు. ఫైట్ మాస్టర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. బిజీగా నా ఫోన్ పెట్టి తర్వాత చేస్తా. ఏంటి ఆ పిల్ల కోసమేనా? ఇంకా నువ్వు మారవా? ఇంకెలా చెప్తా వింటావురా? మర్చిపోరా బాబు, బాగుపడతావు. ఒకటి చెప్తాను విను, నీ జీవితం బాగుపడాలంటే నువ్వు ఆలోచించాల్సింది భూమి కోసం కాదు, భవిష్యత్తు కోసం. బాబాయ్ నువ్వు నా గురించి ఏమన్నా మాట, భూమి గురించి అత్తమాక. ఎరా బసవా, పెద్దోళ్ళతో తిరిగి మమ్మల్ని పూర్తిగా మరిచిపోయారా? నాకాడే ఉంటే నలుగురిని తన్ని హీరో లెక్క ఉండేటోడివే. ఇప్పుడు అక్కడ హీరోలతో తన్నులు తింటున్నావు. అరే అరే అరే, ఒక చిన్న పని చేసి పెట్టరా, అన్న మనుషులు జైల్లో ఉన్నారు. నేను చేయనయ్యా. అరే 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 ఆగరా. అరే నువ్వు టీ ఆడితే బూస్ట్ ఇప్పించాను, బన్ ఆడితే బిర్యానీ తినిపించాను, సైకిల్ ఆడితే లూన కొనిచ్చాను. అడిగింది ఎప్పుడైనా ఇచ్చి తగలటావా? రోడ్ల మీద తిరుగుతుంటే తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి కొంచెం ములిగావా, నిండా ములిగావా? మొత్తం మునిగాను రా. ప్లీజ్ రా, ఇది ఒక్క పని చేసి పెట్టరా. డిక్కీలో ఒక అమ్మాయి ఉంది, ఈ రాత్రంతా దాన్ని భద్రంగా చూసుకో. రేపు మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ప్లీజ్ రా, ఇలాగనే చేసి పెట్టరా, నన్ను కాపాడరా. ప్లీజ్ రా. నేను మాట్లాడతాను. నేను ఆ అమ్మాయి మత్తులో ఉంది. ఇంకో 2 గంటల దాకా లెగతో నా పని అయ్యే వరకు ఇది ప్యానాలతోనే ఉండాలి. జాగ్రత్త. బసవా బసవా, అక్కడ చూడు, అమ్మాయిలో ఉంది. అమ్మాయా? ఊపిరింజన్ గారు, పట్టండి హాస్పిటల్కి తీసుకోవాలి. మనమేం గుడికి వెళ్ళి పూజ చేసుకుని రావట్లేదు, వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ టైంలో హెల్ప్ లేండి, పదండి వెళ్ళిపోదాం. జాన్ గారు మూసుకుని రండి. ఇదే ప్యాటర్న్లో ఇది 4వ దొంగతనం సార్. ఆ 3.5 కోట్లు వాడే కొట్టేసి ఉంటాడని అనిపిస్తుంది సార్. నాకు అనిపించట్లా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. బండాపు. బండి ఉంది, బాడీ కనిపించట్లేదు. చెక్ చేయండి. అరే, బ్లడ్ బాగా పోయినట్టుంది. ఓ పాజిటివ్. సార్ ఎలా సార్? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం నేను. వాసన చూసి ఏ బ్లడ్ గ్రూప్ చెప్పలేనా? సార్ ఈ బాటిల్ చూడండి, అదంతా కోడి బ్లడ్ సార్. ఏంట్రా నువ్వు? వాళ్ళకి మాత్రం బ్లడ్ గ్రూప్లు ఉండవా? సారీ సార్, సారీ సార్. ఈ బైక్ ఇంజన్ కూడా లేదు సార్. ఇది దాని పని. ఎవరు సార్? గీత, అగ్రహారం గీత, హైలీ టాలెంటెడ్ హైవే దొంగ. సార్ మనం దొంగను పట్టుకోవడానికి వచ్చాం, మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి. స్పీడ్ కాదు, స్మార్ట్గా ఉండాలి. ఏంట్రా స్మెల్లో? సార్ నాకు ఒక ఐడియా వచ్చింది. సార్ నువ్వు చెక్ చేయాల్సింది వచ్చిన వాళ్ళ లైసెన్సులు, ఆర్సీలు కాదు, మరి స్మెల్. SML స్మెల్. మెల్ల. ఆ దొంగ నా కొడుకు ఒంటి మీద కిరోసిన్ వేసుకుని తప్పించుకున్నాడు. కిరోసిన్ వాసన అంత తొందరగా పోదు. ప్రతి ఒక్కటి చేయి పట్టుకుని వాసన పీల్చి కిరోసిన్ స్మెల్ రాకపోతే వదలండి. వచ్చిందో వాడే. అలాగే సార్. రేయ్, కిరోసిన్ వాసన చెక్ చేయమనరా సార్. మీ అండ్ మై మావా బ్రో జస్ట్ సేవ్డ్ ఏ గర్ల్స్ లైఫ్, ఫీలింగ్ ఎక్సైటెడ్. జాన్ గారు యాంగిల్ కాస్త ఇటు బెటరా? ఒక గంగిరెత్తుకుంటే జ్ఞానం కూడా లేదు. డెలీట్ చేయి. అంటే 60 లక్షలు నగలు కొట్టేసాం కదా ఎక్సైట్మెంట్లో.
ఆ చెయ్యవు. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. సార్ లోపల పేషెంట్ ఉంది సార్, హాస్పిటల్కి పోవాలి. ఎందుకని కానీ ముందు చెయ్యవా. సార్ పేషెంట్ క్రిటికల్ ఉంది సార్, అర్జెంట్గా పోవాలి సార్. రామస్వామి వచ్చే స్మెల్ చూడు, నాకు జలుబు చేసింది, ఏం తెలియట్లేదు. ఆ మాత్రం దానికి రామస్వామి ఎందుకు సార్, వాసన చూడాలి అంతే కదా. కిరసనాయిల్ వాసన అవుతుంది, ఏముంది? వాసన, కిరోసిన్ వాసన. పట్టండి, పట్టండి, పట్టండి. ఎటెల్నా దొరికిపోయేలాగా ఉన్నాం. ఈ నైట్ ఎక్కడ స్టే చేస్తే బెటర్. లోపల కార్లో బ్యాక్ సీట్లో అమ్మాయిందని మర్చిపోయారు జన గారు. మనకున్న పంచాయతీలు చాలా అన్నట్టు మనకి ఫిడేలు అవసరమా? పోలీసులు ఆల్రెడీ మన ఫేస్లు చూస్తారు. రాబరీ కేసు, కంపెనీస్ దీని కానీ మనతో చూస్తారనుకో. కిడ్నాపింగ్ కేసు, కర్మకాలి చచ్చిపోతే మర్డర్ కేసు జాన్ గారు. ఇది చచ్చిపోయి ఉంటుందని ఆల్రెడీ నాకు చాలా పెద్ద డౌట్. అలా చూస్తావేంటి? నువ్వు తిప్పిన తిప్పుడుకి నా కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చే కానీ దానికి మాత్రం మెలకు రాలేదు. నా మాటిని దీన్ని ఎక్కడెక్కడ కప్పెట్టేద్దాం తుప్పల్లో, మనం సేఫ్ అయిపోవచ్చు. జాన్ గారు బండి ఎక్కండి సార్. ఓ తాడి చెట్టుకుంటే తెలివితేటలు ఉన్నా బాగుంది సార్. బసవా జాన్ గారు, అక్కడ ఏదో దారుందిరా. వీఆర్ వెరీ లక్కీ టుడే. సాటి మనిషికి సాయం చేయాలనుకుంటే సృష్టి దారి చూపిస్తుంది జాన్ గారు.
ఎవడరా నువ్వు బానెట్ దిగు. ఈ ఊర్లో ఇతరులకు ప్రవేశం లేదు. ఏ ఇదేమన్నా పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా? అంతకన్నా ప్రమాదకరమైనది. ఈడి చింతపండు మొహం. మంజునాథ, వెనకాల ఆడబిడ్డ ఉంది, ఆ ముగ్గురిని లోనకు పంపించు. నాకు వాడు కావాలి. ఎక్కడ కరెంట్ లేకుండా ఈ కాగడాలు ఏంట్రా? మాతృదేవో భవ పితృదేవో భవ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇదే గరుడ పురాణ. మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినటువంటి 18వ పురాణమే గరుడ పురాణం. మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అందులో ఒకటి గరుడ పురాణం. మిగతా పురాణాలన్నీ కూడా శాస్త్రాలను గురించి, మానవ జీవితాన్ని గురించి తెలియజేస్తే, గరుడ పురాణం మాత్రం ఆత్మ యొక్క విశిష్టత, ఆత్మ ఏ విధంగా సంచరిస్తుంది అనేటువంటి పురాణం అంతా కూడా గరుత్మంతుడికి మహావిష్ణువు చాలా శ్రద్ధగా చెప్పినటువంటి పురాణం. ఇదే ఇప్పుడు మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. నారాయణం నమస్కృత్య సరం చైవ సరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమతి. మరి ఎలా కొడుతున్నారేంటయ్యా? పోయేలా ఉన్నారు. తప్పు చేశారు. తప్పు చేస్తే చంపేస్తారా? ఊరికి కొత్త. నువ్వు ఉండమా, మనకి వెళ్తే ఎందుకు? ఏమండి ఈ ఊర్లో డాక్టర్ ఎవరైనా ఉన్నారా? తిన్నగా పోతే చెరువు వస్తుంది, దాని పక్కనే ఆయన ఇల్లు. బస్వరారా. కాదురా, ఇది బాడీ లాంగ్వేజ్ కనుక్కున్నారా? బస్వా పద బస్వా.